గుజరాత్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా అమలు పరుస్తున్నారు కదా! అవునా? అవునా? దాన్ని మనకి చిన్న సిటీలో చేయలేమా? చేయలేము. ఎందుకంటే అది ఇప్పుడు తిరుపతిలో చూస్తే ఎంతమంది డ్రింక్ చేస్తున్నారో మీకు తెలుసు. ఎంత అరాచకం జరుగుతాయిందో మనకు తెలుసు. ఈ 2 గనక ఇంక్లూడ్ చేశామంటే అండి, మన ప్రపోజల్ ఇక్కడే ఉండిపోతుంది. ఎక్కడికి పోదు. అవును. ఏమండి? సో, అందుకని కొన్ని కాంప్రమైజ్ అవుతాము. కొన్ని మాత్రం మనం వీ హావ్ టు మెయింటైన్ ఇట్ అండి. అది మాత్రం ఆ కారిడార్‌లో మాత్రం వీ హావ్ టు డూ ఇట్ అండి. అది చేయాలన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. డిక్లేర్ తిరుమల తిరుపతి ఛానల్. అది ఒకటి. సో ఇప్పుడు ఇన్ని 3 సార్లు మనకు క్యాన్సిల్ అయిపోయింది కదా, తర్వాత మీటింగ్ అయింది కదా, అందరూ కూడా అప్సెట్ అండి. వచ్చి దాదాపు 120 పీపుల్ వచ్చారు. అందరూ అన్నారు, అంకుల్ దిస్ ఈజ్ నాట్ ఏ తిరుపతి ఇష్యూ, ఒక్క తిరుపతికి సంబంధించింది కాదు ఇష్యూ. హిందూస్ ఎవ్రీ ఆల్ ఓవర్ ది వరల్డ్. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ హిందూ ఇష్యూ. యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఏ డిఫరెంట్ లెవెల్. కరెక్ట్ అనగానే ఐ సెడ్, నేను ఉన్నప్పుడు హైదరాబాద్ లో డెఫినెట్ గా పెడదామని నిన్న పెట్టామండి. 20th. సో అది పెట్టాము. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒక 25 దాదాపు 125 వచ్చి 25 దాకా వచ్చారు. 20 పీపుల్ దే స్పోక్ అనమాట, వై వీ నీడ్ టు హ్యావ్. సో అప్పుడు నా మిషన్ ఏమిటంటే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కాస్త ముందే వస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఒక అట్లీస్ట్ ఒక 10 బిగ్ సిటీస్ లో, డిఫరెంట్ స్టేట్స్ లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాలని ఉందండి మనసులో. అవేర్నెస్ అంటే, అయ్యా దెర్ ఈజ్ ఎ నీడ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఎ పుణ్యక్షేత్ర. Only then you will be able to protect the sanctity of Tirupati. Tirumala, there is no difference according to the constitution, according to the laws. కాబట్టి అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఇలాగే ఉండాలి. కాబట్టి మనం ఈ మూడింటిని ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేసుకుని సమ్ మినిమం అట్లీస్ట్ కొంత శాంక్టిటీ మనం మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది అని అడ్వకేట్ చేయాలని. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేబీ జూన్, జూలై, ఆగస్టులో వచ్చినప్పుడు ఒక 10 బిగ్ సిటీస్ లో, 10 స్టేట్స్ లో ఐ వాంట్ టు టేక్ ఇట్ టు డిఫరెంట్ స్టేట్స్ అండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను January 1st US వెళ్తున్నాను. అక్కడ కూడా కొన్ని సిటీస్ లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అనమాట, రేజ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే పీపుల్ తెలవాలి ఏం జరుగుతాయింది, ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి, ఇలాగే చూస్తావా. పాపం ఈ యాత్రికులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్మెల్ తో పోవాల్సి వస్తుంది కదా. మరి అంతే కదా, దారుణంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అగరబత్తులు, ఇటువంటి ఇన్సెన్స్, ఇటువంటి అట్మాస్ఫియర్ అంతా పవిత్ర వాతావరణాన్ని అపవిత్రం చేసుకుంటూ కూర్చుంటే అది అట్లీస్ట్ పొలిటీషియన్స్, ఈ రాజకీయ నాయకులకి అంత తెలియదండి. బెదిరింపులు వస్తాయి అంకర్ గారు మీకు? బెదిరింపులు వేరు వస్తాను. నాకేముంది ఇప్పుడు, అంటే మీరు ఇందాక 1987 సార్, అన్యాయం అంటే అసలు మీరు మామూలు యోధులు కాదు నిజంగా. అది పరిస్థితి అండి. మనం డిక్లేరింగ్ దాన్ని మాత్రం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాపగేట్. అది బ్రీఫ్ గా ఏమిటంటే, మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అప్పుడు చెప్పాను 2006లో మొదలెట్టాం. చాలా యాక్టివిటీస్ చేశాం. ఇప్పుడు 2020 నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కార్యక్రమాలు చేస్తున్నాం. 16 కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది విలేజ్ లెవెల్లో. ఫస్ట్ గర్వాప్సీ అండి. ఎందుకంటే కొంతమంది ఏది ఎంటాస్ చేయటం కానీ తెలియకుండా, చాలా మంది తెలియకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం తిరిగి తీసుకురావాలి. మనం ఎవరిని ఫోర్స్ చేయం, మనకు అది లేదు, మన బ్లడ్ లోనే లేదండి. ఏది వాళ్ళని కన్వర్ట్ చేసి మనం తీసుకునేది లేనే లేదు. పోయిన వాళ్ళని అయ్యా మీరు గ్రహించండి. ఎందుకంటే మనకు ప్రచారకులు ఉన్నారండి, వాళ్ళు 6 hours పనిచేస్తారనమాట. 3 hours ఏమో ఎక్కడైతే హిందూస్ ఉంటారో ఆ విలేజ్లో అక్కడికి వెళ్ళటం. మనం ఏమంటున్నామంటే, మేక్ హిందూస్ ఫస్ట్, మేక్ హిందూస్ ఫస్ట్. అంటే మనం హిందూస్ పుట్టాం కానీ మనం హిందూగా ఫీల్ అవ్వం. మనకు తెలియదు కాబట్టి అందుకని దీంట్లో కులాల కొట్లాట, అంటరానితనాలు, అన్ని అవలక్షణాలు ఉండాలి, అన్నీ ఉన్నాయి. అందుకని
కాస్త హిందూ మతాన్ని గురించి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ, మేకింగ్ హిందూస్ ఫస్ట్ అన్న wow. కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ఆ, అనంతరం 3 hours ఏమో ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉండారో ఆ. అక్కడికి వెళ్ళి మనం పుస్తకం ఒకటి ప్రిపేర్ చేసాము, 60-page బుక్ అచ్చా అచ్చా ఆ, కంపేరింగ్ బైబుల్ భగవద్గీత. అచ్చా సో దట్ వే వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఆ, అది ఒక యాక్టివిటీ. రెండోది బాల సంస్కార్ కేంద్రాస్, ఓకే అవి ఇప్పుడు దాదాపు 200 ఉన్నాయండి. బా అది 10 స్టేట్స్లో ఉన్నాయి. ఓ ఈ బాల సంస్కార కేంద్రాస్ ఏమిటంటే ఎడ్యుకేటింగ్ అవర్ చిల్డ్రన్. గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు మనందరికి తెలుసు, నాకు ఇప్పుడు మా అబ్బాయితో నేను మొదలుపెట్టిన తర్వాత ఐ రియలైజ్డ్ అనమాట. అమ్మమ్మ ఇప్పుడు మా పిల్లలు బాగా రిలీజియస్. మా అమ్మాయి ఈజ్ సెక్రటరీ ఆఫ్ హనుమాన్ టెంపుల్ అక్కడ యుఎస్లో. అచ్చా మా అబ్బాయి అయితే అంటే హీఈస్ లిటిల్ డిఫరెంట్, బట్ హీ డస్ ఎవ్రీడే హోమం ఎర్లీ ఏంటి చర్చికి పోదాం అన్న మీ అబ్బాయి చివరికి ఇలా అయిపోయాడా ఆ, వాడు రోజు సన్ రైజ్ ఎప్పుడు టైం చూస్తాడు. ఈ రోజు సన్ రైజ్ ఎప్పుడు ఆ, 5:20 5:21 5:20 అది చూసి 5 నిమిషాల ముందు మొదలు పెట్టేసేసి తర్వాత అది చేస్తాడు అనమాట. ప్రతిరోజు హోమం హోమం చేస్తాడు. బా అంటే ఆ. ఇప్పుడు అంటే నాన్న పాయింట్ ఏంటంటే కరెక్ట్ పేరెంట్స్ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్స్. అంతే కదా మనం ఏం చెప్తే అదే కదా అంతే ఆ, కదండి. ఇప్పుడు అంటే మనం క్రిటిసిజం కాదు. ఇప్పుడు అదర్ రిలీజన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తారు కాబట్టి అది మంచి అన్నా కాదండి చెడు కాదు, ఏదన్నా కానివ్వండి తెలుసుకుంటారు, వాళ్ళు చేస్తారు. అది అవును మనం ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. చేయరు అందుకని Correct. మనం ఓనర్షిప్ తీసుకోవాలి. మన చిల్డ్రన్ మనం ప్రాపర్టీ, ఏమండి మనం ఎడ్యుకేట్ చేయాలి మన పిల్లల్ని. Correct. ఆ ఉద్దేశంతో ఈ బాల సంస్కార కేంద్రాలు అని పెట్టాము. 2 గంటలు 4-5 రోజులు పర్ వీక్ చేస్తాం అన్నమాట. Okay. ఇది Ah. ఓన్లీ హిందూ మతాన్ని గురించి శ్లోకాలు చెప్పిస్తాం. హైదరాబాద్ లో ఉన్నాయండి 2 ఉన్నాయండి. అచ్చా. శంషాబాద్లో ఉన్నాయి. సో ఒక 15 minutes ఏమో శ్లోకాలు చెప్పిస్తాము, 15 minutes యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఒక నీతి కథ చెబుతాము, ఒక నేషనల్ హీరోని గురించి చెబుతామండి. తర్వాత మన ఫెస్టివల్స్ గురించి చెబుతాము. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎందుకు మనం టెంపుల్స్కి వెళ్ళాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ప్రదక్షిణ ఎందుకు చేయాలి, తీర్థం ఎందుకు తీసుకోవాలి, ప్రసాదం ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తామండి మన పిల్లలకి. అది ఒకసారి చెప్పేదలికి అది చిన్నప్పటి నుంచి ఎక్కుతుంది కదా, అంతే కదా. ఉండిపోతుందండి. అది పోదనమాట. అంటే మనకి దే ఆర్ అవర్ ఫ్యూచర్, దే ఆర్ అవర్ స్పోక్స్ పర్సన్, దే ఆర్ వారియర్స్ అండి మన హిందూ మతానికి. ఆ ఉద్దేశం పెట్టాం. గమ్మత్ ఏమిటంటే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్య మేము ఒక ఇయర్ కింద ఒక ఇంట్రడ్యూస్ చేసాం. అది ఇంకోటి ఏంటి, పిల్లలు మా స్కూల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి నమస్కారం చేయకుండా ఎవడు కూడా స్కూల్కి రాకూడదు. పిక్చర్లు కూడా తో మాకు పంపాలి వాళ్ళు. ఓకే తర్వాత ఏం చేసాం, 2 years కిందట పాద పూజ అని మొదలు పెట్టామండి. ఇవన్నీ మెయిన్లీ విలేజెస్లో, పెద్ద సిటీస్లో ఎక్కువ చేయట్లేదు. పాద పూజ అని పెట్టామండి. ఆ స్కూల్కి పేరెంట్స్ పిలవటం, అందరినీ కూర్చోబెడతాం, ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూర్చుంటాం, కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెడతాం, ఫ్లవర్స్ పెడతాం, నమస్కారం చేయటం, రావటం అండి. ఇమాజిన్ చేయండి పేరెంట్స్కి ఎలా ఉంటుందో. సో వాళ్ళని లాస్ట్ ఇయర్ కొంతమంది పేరెంట్స్ని పిలిచి అడిగామన్నమాట, అమ్మ మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి అని. వాళ్ళు ఏడ్చారండి. అంతేగా, అసలు ఇంత చేంజ్ మా పిల్లల్లో వస్తుందని ఇంతవరకు అనుకోనే లేదండి. ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు, చెప్పిన మాట వింటున్నారు, డిసిప్లిన్ ఉంది. ఒక పేరెంట్ చెబుతున్నాడు, నేను నిద్రపోతున్నానండి, అయినా కానీ కాలు మొట్టి పట్టుకుని కాలు పెట్టుకుని బయటకు వెళ్ళాడట. చూడండి, అంటే చిన్నప్పుడు చెప్తే చేసేస్తారండి. సో అలా ఇది అవుతండి.